నమస్తే. అనగనగనగనగా ఒక పోప్ రోమ్ అనే మహానగరంలో ఉంటారాయన. ఈ మధ్య అస్వస్థతకు గురయ్యారు. సహజం. పెద్ద వయసుతో వచ్చిన అనారోగ్యం అది. సహజం ఎవరికైనా. దీంతో ఆయన్ని పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చేర్చారు. నెలల పాటు ఐసీయూలో ఉంచారు. అయితే పాపం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ అమాయకులు ఆసుపత్రిలో చేర్చారు గానీ, మన భారత్ నుంచి, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు పాస్టర్లను తీసుకెళ్తే ఆయన రోగం కుదిరేది. రోగాన్ని తగ్గించేవాళ్ళు. ఎందుకో మరి వాళ్ళకి తట్టలేదు. అస్వస్థతకు గురైన ఎవరికైనా సరే స్వస్థత చేకూర్చే ఇంద్రజాలికులు మన తెలుగు రాష్ట్రాల పాస్టర్లు, మన తెలుగు పాస్టర్లు. అసలు ఈ విషయంలో మనోళ్ళను కొట్టే మొనగాడు లేడు ప్రపంచంలో ఎక్కడా కూడా. కొబ్బరి నూనెతో ఏ రోగమైనా నయమవుతుంది. నెత్తి మీద చేయబెట్టి గట్టి కొరితే చాలు రోగాలన్నీ వెళ్ళిపోతాయి. టచ్ అంటే చాలు క్యాన్సర్ గడ్డలు కూడా కరిగిపోతాయి. అదేందో పోప్కు మన పాస్టర్ల గురించి తెలియక పిలవలేదు. అదే పోపు ఆ మధ్య మోదీని కలిశారు, మన భారత ప్రధానిని. మోదీతో ఆయనకేమి ఇబ్బంది లేదు. కేరళ క్రిస్టియన్లు కూడా వాళ్ళు జాతీయవాదానికి మద్దతుగా మోదీనే నెక్స్ట్ మా లీడర్ అంటున్నారు. మోదీకి మద్దతు ఇస్తున్నారు రాతపూర్వకంగా. అయితే మనోళ్ళకి గిట్టదు. అసలు ఈ దేశమే నాది కాదన్నట్టు ఉంటారు వీళ్ళు. వాళ్ళ మాటలు చేష్టలు అట్లనే ఉంటాయి. ఇక హిందువులను టార్గెట్ చేస్తారు భయంకరంగా. సరే, మొత్తానికి పోపు గారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోపు సంపూర్ణ ఆరోగ్యంతో, పరిపూర్ణ ఆరోగ్యంతో ఐసీయూ నుంచి బయటికి రావడం అనేది అందరికీ శుభవార్త. బాగుండాలి. అయితే మనోళ్ళ గురించి తెలియక అన్నన్ని డాలర్లు తగలబెట్టారే ట్రీట్మెంట్ కోసము అనేది ఒక చిన్న బాధ అంతే. మొత్తానికి పోపు గారు బాగున్నారు, సంతోషం అంతే మనకి. ఒక్కసారి అంతర్జాతీయం నుంచి జాతీయానికి వద్దాం. అనగనగనగనగా పాస్టర్ బజీందర్ సింగ్ పంజాబీ అమ్మాయిపై, ఒక యువతిపై లైంగిక దాడి నిరూపణ కావడంతో జీవిత ఖైదు విధించింది ఇవాళ మొహాలీ కోర్టు. అక్కడ ఆయన చాలా పెద్ద పాస్టర్. యేసు పాస్టర్ అని స్వయంగా ప్రకటించుకున్నాడు. స్వయం ప్రకటిత పాస్టర్ అంటారు అతన్ని. యేసు పాస్టర్ అతని పేరు. అట్లంటేనే తెలుస్తుంది. అంటే ఇక్కడ మన ప్రవీణ్ పగడాల కన్నా కూడా చాలా పెద్ద పాస్టర్ అక్కడ. ఇంచుమించు మనం బెల్లంపల్లి సతీష్ ఆ స్థాయి అనుకోవచ్చులేండి. అలా 2018లో ఆయన మీద కేసు నమోదైంది. అయితే ఒక్కడు కాదు, అఘాయిత్యానికి పాల్పడ్డది 6గురని ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. అయితే ఇతనితో పాటు జితేందర్ కుమార్, అక్బర్ భట్టి, రాజేష్ చౌదరి, సితార్ అలీ, సందీప్ పెహల్వాన్ వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉండే. అయితే ఫైనల్గా కోర్టు వాళ్ళను నిర్దోషులుగా ప్రకటించింది 5గురిని. ఇతను ఒక్కరిని దోషిగా తేల్చింది. అంటే బజీందర్ అంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడడానికి తనకు సహాయం చేస్తా అన్నాడు. మొహాలీలోని, అంటే ఆ విషయం గురించి మాట్లాడేందుకు మొహాలీలోని సెక్టార్ 63లోని తన నివాసానికి పిలిపించుకున్నాడు. అక్కడ తన మీద అత్యాచారం చేశాడు. దాన్ని రికార్డు చేశాడు. మహిళ ఆరోపణ, యువతి ఆరోపణ. అంతేకాదు ఆ వీడియోను తీసి అడిగినప్పుడల్లా తన దగ్గరికి రాకుంటే దాన్ని సోషల్ మీడియాలో పెడతా అన్నట్ట. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆధారాలు కూడా దొరికినాయి. ఆ ఏడాదే వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం అప్పుడే బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు అతను ప్రస్తుతం బయట బెయిల్ మీద ఉన్నాడు. ఫైనల్ తీర్పు ఇవాళ వచ్చిందనమాట. సాక్ష్యాలు, ఆధారాలు గట్టిగా ఉండడంతో జీవిత ఖైదు పడింది ఇవాళ. ఇక బజీందర్ సింగ్ 2 చర్చిలు నడుపుతున్నాడు. జలంధర్ తాజ్పూర్లోని ది చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విజ్డమ్, అలాగే మొహాలీలో ఉన్న మజ్రీలో మరొకటి. 2012లో బోధకుడిగా మారాడు. ఇక 260 చర్చిలు నడుపుతున్నారు ఆయన మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా. ఇందాక చెప్పిన కదా, అందుకే చాలా పెద్దోడని మన బెల్లంపల్లి సతీష్ ఆ టైప్లో అనుకోవచ్చు. రోగాలు పోగొట్టుకోవడానికి వేల సంఖ్యలో వస్తారు అతని దగ్గరికి, బజీందర్ దగ్గరికి. 3.74 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ప్రవక్త బజీందర్ సింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో తనకు సంబంధించిన సభలు, సమావేశాలు, స్వస్థతలు, కూటములు, సమ్మేళనాలు ఇవన్నీ కూడా నిరంతరం లైవ్గా వస్తుంటాయి ఆ ఛానల్లో. అయితే బజీందర్ సింగ్ ఈ మధ్య మీరు గమనించుంటారు, మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే జస్ట్ వారం 10 రోజులు కూడా అవ్వలేదు ఇంకా. తన ఆఫీసులో ఒక యువకుడి మీద, ఒక మహిళ మీద దాడి చేస్తున్న వీడియో వైరల్ అయింది. అప్పుడు కూడా కేసు నమోదైంది మొన్ననే. అంటే ఎంత ధైర్యం చూడండి. రేప్ కేసు సంబంధించి, అంటే కోర్టులో విచారణ నడుస్తుండగానే ఇవాళ రేపు తీర్పు వస్తుందని కూడా తెలిసి మళ్ళీ ఒక మహిళ మీద చేసుకున్నాడు. ఇక మరొక యువతి కూడా కొద్ది రోజుల క్రితమే ఇంకో యువతి కూడా కంప్లైంట్ చేసింది. 2017లో ఆయన చర్చికి పోతే నా నంబర్ తీసుకున్నాడు, ఫోన్ నెంబర్ తీసుకుని అసభ్య మెసేజ్లు పంపించేవాడు. మితిమీరడంతో తల్లిదండ్రులకు చెప్పిన నేను, వాళ్ళ అండతో నేను కేసు పెట్టినాను. ఇంకొక యువతి కూడా కేసు పెట్టింది. ఇంకోటి, ఇప్పుడు మొన్న దాడి చేసింది కూడా ఇంకొక అమ్మాయిని లైంగికంగా వేధిస్తే నిలదీయడానికి వచ్చినామంట. ఆమె మీద దాడి చేస్తూ ఆ సీసీ ఫుటేజ్ బాగా వైరల్ అయింది వారం 10 రోజుల క్రితం. అంటే తమ పట్ల కూడా ఇట్లనే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే, కంప్లైంట్ చేస్తే మీ కుటుంబాలను నాశనం చేస్తా, మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాను బెదిరించేవాడంట. ఇక అనారోగ్యం పోగొడతామని, మా రోగం పోగొడతామని లక్షలు తీసుకున్నారు. నా కూతురికి చిన్న అనారోగ్యం చేస్తే పోతుందని చెప్పి లక్షలు తీసుకున్నాడని ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం కూడా ఆరోపిస్తోంది ఇప్పుడు. ఇక 2023లో ఐటీ ఆదాయ పన్ను శాఖ అతని ఇంటి మీద సోదాలు సైతం చేసింది. సరే, బజీందర్ సింగ్ ఇదన్నమాట. ఎట్టకేలకు 2018 నాటి కేసుకు సంబంధించి వాళ్ళ తీర్పు వచ్చింది. జీవిత ఖైదు విధించింది మొహాలీ కోర్ట్. ఒకసారి మళ్ళీ లోకల్కి వద్దాం. లోకల్ బ్రాండ్ వకార్డినా ఏందో, అది మరి లోకలో కాదో కానీ, ఎందుకంటే నేను కోక్ కూడా తాగను, నాకు వాటి బ్రాండ్స్ ఎక్కడివి అనేది నాకు అంత ఐడియా లేదు. పాపం జరగకుండా ఉండాల్సింది. పాస్టర్ ప్రవీణ్ అంటే సూది కోసం సోదికి పోతే పాత రంకులని బయటపడ్డాయట. ఒక సామెత, ప్రమాదంలో చనిపోయిందని పోలీసులు కూడా చెప్పారు, హత్య అంటూ రచ్చ చేశారు. అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ అనే అతను కొందరికే తెలుసు పాపం, అంటే తను నిర్వహిస్తున్న చర్చలకు కొందరికే తెలుసు. కానీ అతనికున్న చెడు అలవాట్లన్నీ కూడా ప్రపంచమంతా తెలిసిపోయినాయి వీళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల. అసలు ఇంత అతి ఏంటి, అసలు ఈ కన్వర్జెన్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో విపరీతం అయిపోయినాయి. ఏపీలో అయితే మరి సెక్యులర్ కంట్రీ మనది, ఎవరైనా సరే నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, మతం మారొచ్చు. అయితే వాళ్ళంతటా వాళ్ళు మారితే తప్పులేదు, తప్పేం కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, మోసపూరితంగా ప్రలోభ పెడుతూ, కుట్రపూరితంగా, కుట్ర అనొచ్చింది. హిందూ మతం మీద జరుగుతున్న కుట్ర అంటాను నేను. ఏం చెప్తుంది రాజ్యాంగం? ప్రలోభ పెట్టి మతం మార్చొద్దు, వ్యక్తిగతంగా మారితే తప్పులేదు. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి? కొబ్బరి నూనె రాసుకుంటే రోగాలు పోతాయి, టచ్ చేస్తే క్యాన్సర్ గడ్డ పోతుంది, నమ్ముతున్నారు. వీళ్ళను ఏ నాస్తిక హేతువాదులు ప్రశ్నించరు, పట్టించుకోరు. హిందుత్వలో ఉన్న చిన్న లోపాలను ఎత్తి చూపుతారు, ఎగబడతారు, మీద పడతారు తప్ప స్వార్థ సభల్లో ఏం జరుగుతుంది, స్వస్థత అంటువాడు ఏం చెప్తున్నాడు, కూడికల్లో ఏం జరుగుతుంది, కూడికల్లో ఏం జరుగుతుంది, ఆ మ్యాజిక్లు డ్రామాల గురించి వాళ్ళు అసలు మాట్లాడారు, అసలు పట్టించుకోరు. వాళ్ళు చూసి చూడనట్టు ఉంటారు, కబోదులు అయిపోతారు అనమాట. జూనియర్ ఆర్టిస్టులతో ఎన్ని నాటకాలు ఆడిస్తారో వీడియోలు బయటకు వస్తాయి. అమాయకులు నిజమేనని నమ్ముతున్నారు. పాపం ఆ తైలం రాసుకుంటే నిజంగానే నాకున్న రోగం పోతుందేమో, ఆ పాస్టర్ ఇట్లా ముట్టుకోగానే క్యాన్సర్ గడ్డ కరిగిపోతుందేమో, ఆ పాస్టర్ వచ్చి నా కడుపు మీద చేయి పెట్టంగానే నిజంగానే నాకు గర్భం వస్తుందేమో యేసు ప్రభు దయతో అని ఇట్లా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోనీ వాళ్ళు మళ్ళీ ఎట్లా అంటే వేషము, భాష, పేరు మార్చుకొని ఒక గ్రూపు మతం మారడానికి బయలుదేరుతుంది. అందులోకి మారిన వాళ్ళు మాత్రం వాళ్ళ పేరు మార్చుకోరు, కులం మార్చుకోరు. అంటే తప్పు ఇది. రాజ్యాంగం ప్రకారం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ మిషనరీ మాఫియా అని చెప్పొచ్చు. ఎవరైనా సరే ఇష్టంగా వెళ్ళేలా చూడాలి. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. సెక్యులర్ దేశంలో రాజ్యాంగం అందరికీ ఆ హక్కు ఇచ్చింది. నువ్వు నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు అనుసరించవచ్చు. ఇస్కాన్ ఉంది కదా, వాళ్ళు అంటారా ఏమన్నా రోగం తగ్గిస్తాం, మేము టచ్ అంటాం, మేము కృష్ణ నామం పెడితే నీకు రోగం పోతుంది, లేదా మా దగ్గరకు వచ్చి నువ్వు కృష్ణ భజన చేస్తే నీ రోగం హుష్కాకైతుందని వాళ్ళు ఎప్పుడు చెప్పరు కదా. అంటే మీ టార్గెట్ ఎవరు? పూర్తిగా అమాయకులు, పేదలు, చదువులేని వాళ్ళు, నిరక్షరాస్యులను, అమాయకులను, నిరుపేదల్ని మీరు మోసం చేసి ఆకర్షించి మత మార్పిళ్ళు చేస్తుంది ఓ గ్రూపు. ఎవరి దుకాణం వాడితే మళ్ళీ ఈ పాస్టర్ ప్రవీణ్ను సపోర్ట్ చేస్తూ వచ్చిండు కదా, రెచ్చగొడుతూ మత విద్వేషాలు పెంచేలా వచ్చిన అజయ్ అనేవాడు సొంత దుకాణం, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి దుకాణం వాళ్ళకు ఉంటుంది అనమాట. అయితే అదే సమయంలో పూర్తిగా క్రిస్టియానిటీ కూడా మొత్తం అలా లేదు. ఉన్నారు చాలామంది వివాదాలకు దూరంగా చక్కగా క్రీస్తు సేవలో గడుపుతున్నారు. అంటే వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ఆ టైంలో, అంతకుముందు పోర్చుగీసు, డచ్ వీళ్ళందరూ వచ్చారు కదా, దఫాలుగా వచ్చారు కదా వాళ్ళందరూ పాశ్చాత్య దేశాల నుంచి. ఆ సమయంలో మతం మారిన వాళ్ళు 4-5 తరాల క్రితం కూడా మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదు. ఎటొచ్చి నడమంత్ర పొల్లే. నిన్నగాక మొన్న మతం మారిన వాళ్ళు, వీళ్ళల్లోనే ఓవర్ యాక్షన్. నిన్న మొన్న మతం మారిన వాళ్ళు మామూలు ఓవర్ యాక్షన్ కాదు, ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వస్తున్నాయి వాళ్ళకు, ఒక వ్యాపారం అయిపోయింది మతం వాళ్ళకి. అతి చేస్తారు చాలా, దశమ భాగాలు వస్తున్నాయి. ఎటు పోతుంది ఇదంతా అంటే హైవే మీద పోతూ మందు తాగడము, సీసీటీవీలో రికార్డే బయటపడ్డది కదా. లేదంటే ఇగో యువతుల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, చర్చకు వచ్చే వాళ్ళను లోబర్చుకోవడము, బ్లాక్మెయిల్ చేయడము, రేపులు చేయడము, జీవిత ఖైదు పడ్డది. అత్యాచారం కేసులో ఇందాకనే ఈరోజు వచ్చిన తీర్పది. పంజాబ్ పాస్టర్ మతం మారుతారు, సోమవారం నుంచి శనివారం వరకు హిందువుగా చలామణి అవుతారు, ఆదివారం క్రిస్టియన్ అయిపోతారు. అట్లెట్లుంటుంది? ధైర్యంగా చెప్పుకోవాలి కదా, పేరు మార్చుకోవాలి కదా. ముస్లింలు చూడండి, ఎవరైనా ఇస్లాంలోకి మారితే వెంటనే పేరు మార్చేసుకుంటారు. ఈ పాస్టర్ ప్రవీణ్ తండ్రి ముస్లిం అంట, తల్లి క్రిస్టియన్ అంట. ప్రవీణ్ ఏంటి అర్థం కాదు, పగడాల ఏంటి అర్థం కాదు. అంటే మోసం ఎట్లా మొదలవుతుంది, ఎంత మోసమో చూడండి. తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్, పేరు ప్రవీణ్, ఇంటి పేరు అట్లాగే ఉంది పగడాల. ఇప్పుడు జైలుకు పోతున్నాడు కూడా, జీవిత ఖైదు పడ్డది కదా.
బజీందర్ సింగ్ క్రిస్టియన్ పేరు కాదు అది. బజీందర్ క్రిస్టియన్ పేరు కాదు, సింగ్ క్రిస్టియన్ పేరు కాదు. అంటే మతం మారినా తనను తాను స్వయం ప్రకటిత పాస్టర్గా ప్రకటించుకున్న 12 ఏళ్లకే మత బోధకుడైనా సరే పేరు మార్చుకోలేదు. ఇంత ఏమనాలి వీళ్ళని సన్నాసులు అనకపోతే? మళ్ళీ నీతులు చెప్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ మతానికి మారినా సరే, ఇస్లాం అని కాదు, బౌద్ధము, జైనము, ఆ మతాల్లోకి మారినా సరే వాళ్ళకి అనుకూలమైన పేర్లు వేరే ఉంటాయి. వాళ్ళ ఐడెంటిటీ వేరే ఉంటుంది. పేర్లలో కూడా ఐడెంటిటీ ఉంటుంది. వీళ్ళకేమో చర్చిలో ఒక పేరు, బయట ఇంకో పేరు. అరే ఈ మాత్రం కూడా నిజాయితీ లేదు. కథలు చెప్తారు మళ్ళా. అదేందని ప్రశ్నిస్తే, అరే ఆలోచించండి రా బాబు అంటే బూతులు. నా మీద 4 రోజులుగా ఒక వీడియో చేసినందుకు అది ప్రమాదమేనని తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ది. ఎందుకు మీరు మతాల మధ్య చిచ్చు రేపుతారు, అట్లాంటి మాటలు మాట్లాడతారు, హిందువులను ఎందుకు పూర్తిగా ఒక మతాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తారు, తప్పు కదా అన్నందుకు నా మీద బండబూతులు. ఒకటే ఫైనల్గా, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కొందరు మాఫియాగా ఏర్పడి. అరే అత్యాచారం ఏంటి? పాస్టర్ అని నమ్మి వస్తే పాపం యువతులు, మహిళలు ఏదో ప్రశాంతత కోసము, అరే ఈ మతం బాగుందే, యేసుప్రభువుని నమ్ముకుందాం, మంచిగా ఉంటుందట, ఇంకా మంచిగా ఉంటామంట మేము, లేదా మా పేదరికం పోతుంది, మాకు అనుకున్నాయన్న అవుతుంది, ఒక సెంటిమెంట్ కదా. హిందుత్వంలో కూడా అవే నమ్మకాలు, మొక్కులు అవన్నీ ఉంటాయి కదా అని నేను మళ్ళీ ఫాదర్ అని పిలుస్తారు, బ్రదర్ అని పిలుస్తారు. వచ్చి నిన్ను నమ్మి వస్తే అత్యాచారం చేయడమా, చిచ్చి, మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడమా, రేపులు చేయడమా, చర్చిలో మందు తాగడం అంటే అనైతిక పనులు, బండి మీద హైవే మీద మందు తాగి యాక్సిడెంట్లో పోవడం ఎంత ఘోరము. షుగర్ పోతుంది అంటారు, క్యాన్సర్ గడ్డ పోతుంది అంటారు, పిల్లలు పుడతారు అంటారు. ఇన్ని మోసాల. సైన్స్కి వ్యతిరేకం ఇది, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. అంటే ఆలోచించండి మీరు, రాజమండ్రి నుంచి పంజాబ్ దాకా కూడా పాస్టర్ల పరిస్థితి ఇదే. విదేశాల్లో ఏమో, ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదివి రాకెట్లు ప్రయోగిద్దామని వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. రాకెట్ల మీద ప్రయోగాలు, అంతరిక్షం మీద ప్రయోగాలు అక్కడ క్రిస్టియన్లు చేస్తుంటే, ఇండియన్ క్రిస్టియన్లు మాత్రం అమాయకుల్ని మోసం చేస్తూ మూఢనమ్మకాలను మరింత పెంచుతున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. వీళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నారు పూర్తిగా. ఈ తరాన్ని, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. దాన్నే మతం అంటున్నారు. తాగి చేస్తున్నారు, తప్పదాగి చేస్తున్నారు, రేపు చేసి జీవిత ఖైదులు పడేసుకుంటున్నారు. యేసు యేసు పాస్టర్ అంటే అతని పేరే యేసు పాస్టర్ బజీందర్ సింగ్, అట్లా ప్రసిద్ధుడు అనమాట. అరే వీళ్ళ వల్ల చాలామంది నిజమైన క్రిస్టియన్లు తలదించుకోవాల్సి వస్తుంది. వీళ్ళ వల్ల కేరళ, గోవా లాంటి చోట్ల మంచి మంచి చర్చిలు ఉన్నాయి. ఎంత ఆదర్శంగా ఉంటారో అక్కడ. మన దగ్గర కూడా ఉన్నారు కొందరు, అసలైన వాళ్ళు క్రిస్టియన్లుగా మంచిగా ప్రభువు సేవలో ఉంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ చండాలం పనులు చేయట్లేదు. నార్త్ ఈస్ట్లో నాకున్నారు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అన్ని రాష్ట్రాల్లో. ఏంది అసలు ఈ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ చిల్లర వేషాలు వేస్తూ, ముఖ్యంగా వాడేమో రేపు చేసి చర్చికి వచ్చిన అమ్మాయిని, లేదంటే ఉద్యోగం ఇప్పిస్తాను ఇంటికి పిలుచుకుని రేపు చేసి అడ్డంగా దొరికిపోయి సాక్ష్యాధారాలు, జీవిత ఖైదు పాస్టర్కి. ఎట్లుండాలి పాస్టర్లు అంటే? తప్పదాగి బండి నడిపి ఎన్నో గుద్దుకొని లోయలో పడిపోయి ప్రాణం పోగొట్టుకునేనా? ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.